రేవంత్ రెడ్డి. ఈయన అప్పుడేమో హెచ్‌సీయూ మీద పడ్డారు. అంటే యూనివర్సిటీలే ఆయన టార్గెట్టా రేవంత్ రెడ్డి గారికి. హెచ్‌సీయూలో భారీ వృక్షాలను ఎట్లయితే అన్నీ తీయించారో, ఇప్పుడు మళ్ళీ అర్ధరాత్రి రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ బొటానికల్ గార్డెన్స్‌లో పెద్ద పెద్ద వృక్షాలని అన్నీ తీయించడం జరిగింది. సో, ఎట్లా చూస్తారు సో, దీన్ని? ఆయన నేచరే క్రిమినల్ నేచర్. హ్మ్. ఆయన ఈజ్ అ కింగ్ ఆఫ్ ద క్రిమినల్స్. ఎందుకంటే భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులందరికంటే ఎక్కువ కేసులున్నాయి ఈయన మీదనే. పదవేమో రాజుల పదవి, కానీ పాలన మాత్రం రాక్షస పాలన. ఎందుకంటే ఆయన రియల్ ఎస్టేట్ స్టార్ అని చెప్పుకుంటాడు కదా. హ్మ్. సో రియల్ ఎస్టేట్ కావాలంటే మరి అడవులను నరికేస్తేనే ఆయనకు ఇంత గవర్నమెంట్ జాగా మిగులుతుంది కదా. ఇంత స్థలము అగ్రికల్చర్ యూనివర్సిటీకి ఎందుకు? మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నిజంగా రియల్ ఎస్టేట్ బావుందా? మీ రియల్ అభిప్రాయం? ఎస్టేట్ ఎక్కడ ఉంది? ఆయనను చూస్తే ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంతా ఎక్కడ కుప్పగూలిపోయింది కదా. హ్మ్. ఆయన మాత్రం బాగున్నాడు. ఫోర్త్ సిటీ దగ్గర 2000 ఎకరాలు తీసుకున్నాడు. బినాం పేర్లతోటి, వాళ్ళ బంధువుల పేరుతోటి, హ్మ్. వాళ్ళ అల్లుడి పేరుతోటి, వాళ్ళ అన్నదమ్ముల పేరుతోటి 2000 ఎకరాలు తీసుకున్నాడని అభియోగాలు వస్తూ ఉన్నాయి కదా. ఎక్కడైతే అందుకనే ఇక్కడ జాగలేదని చెప్పేసి ఫోర్త్ సిటీ అని చెప్పేసి మొత్తం స్కిల్ ఇండస్ట్రీ అని చెప్పేసి మొత్తం అంతా బయటికి తీసుకుపోతున్నాడు కదా. ఇక మొత్తం ల్యాండ్స్ మీద పడడం అంటే అదో రకమైన దందానే ఆయన చేసేది కూడా.